బియ్యం వాడుతుంటాం కదండి, అన్నం వండుకుంటూ ఉంటాం, టిఫిన్ చేసుకుంటూ ఉంటాం బియ్య పిండితో, బియ్యపు రవ్వతో. మరి ఇక కొంతమందికి జీర్ణం కాదనుకోండి కొన్ని కారణాల వల్ల, వాళ్ళ ఆహారపు అలవాట్ల వల్ల. అటువంటి వాళ్ళు నిమ్మకాయని వాడుకోవాలి. తిన్న తర్వాత కడుపు ఇదిగా ఉంటే, ఏదైనా ప్రాబ్లం వస్తే నిమ్మకాయ రసాన్ని వంటల్లో కానీ విడిగా రసంగా కానీ నీళ్ళలో కలుపుని కానీ అట్లా సేవిస్తే పోతుంది. అలాగే మసాలా తిండి జీర్ణం కాకపోతే మజ్జిగ తాగాలండి. పల్లీలు జీర్ణం కాకపోతే బెల్లం. భారంగా తిండి జీర్ణం కాకపోతే ఇంగువ. వంటల్లో ఇంగువ వాడితే అసలు ఈ సమస్య రాదు. వాడని వాళ్ళు ఇప్పటి నుంచన్నా వాడుకోండి ఇంగువని. పప్పు జీర్ణం కాకపోతే అల్లం. మరుసటి రోజు అల్లం కొంచెం ఉప్పు వేసుకుని అద్దుకొని నవలటం, లేదా అల్లం బెల్లం కలిపి నవలటం అట్టా చేస్తే తగ్గుతుంది. అలా 2 పూటలు చేస్తే. ఆకుకూర జీర్ణం కాకపోతే వెల్లుల్లి. రోజుకొకటి జీర్ణం కాకపోతే నెయ్యి. అది ఏది పడితే అది కాకుండా దేశీ నెయ్యి అన్నమాట. అంటే ఫ్రెష్గా మన వేపు, మన పల్లెటూరులో కానీ మన పట్టణంలో కానీ పెంచుతారు కదా ఆవుల్ని గదని, వాటి నుంచి వచ్చిన నెయ్యిని వాడుకుంటే శ్రేష్టం. అలాగే గుడ్డు తినే వాళ్ళకి ఎప్పుడన్నా జీర్ణం కాకపోతే మిరియాలండి. మిరియాలు నవలటం. అలాగే మాంసాహారం జీర్ణం కాకపోతే లవంగం వేసుకోవటం. ఫాస్ట్ ఫుడ్ తిని భారంగా అనిపిస్తే పుదీనా. మిరియాలు వంటల్లో వాటిలో కూడా వాడుకుంటే చాలా బాగుంటుంది. పొలగం చేసుకుంటారు కదండి, పొలగంలో కూడా మిరియాలు వేసుకుంటాం కదా, అట్లాంటివి ఒక వారానికి 1-2 సార్లు అట్టు తింటే కనుక అసలు ఈ ఆరోగ్య సమస్య, అనారోగ్య సమస్యలు ఇవి కానీ రావు, ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. Thank you for watching my channel Chaitanya Sravanti at Kusma 997.